నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. పలాస పట్టణ ప్రజలకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలియజేశారు. ఎంతో కాలంగా పట్టిపీడిస్తున్న పలాస రైల్వే బ్రిడ్జికు కేంద్రం శుభం పలికిందన్నారు. పలాస నగర రైల్వే ఆర్ఓబి పనులకు 46.64 కోట్ల అంచనాతో పునఃప్రారంభం కాబోతుందన్నారు. తన బడ్జెట్ నుంచే డబ్బును కేటాయించి పనులు చేస్తామని రైల్వే మినిస్టర్ తెలియజేస్తూ లేఖ కూడా రాయడం జరిగిందన్నారు. రైల్వే బ్రిడ్జ్ రావడంతో పలాస వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. పలాస పట్టణ ప్రజలకి శుభవార్త. ఎంతో కాలం నుంచి పలాస పట్టణ ప్రజలందరికీ కూడా పీడిస్తున్నటువంటి ఆరోగ్య తాలూకా సమస్య మరి నేటికి ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించి సుమారు 46 కోట్ల రూపాయలకి రీఎస్టిమేషన్ కి మనం ఏదైతే కేంద్రానికి పంపించామో దానికి అంగీకరించి మిగిలినటువంటి పనులన్నీ కూడా కేంద్రం ముఖ్యంగా రైల్వే తన బడ్జెట్ లో నుంచే ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని రైల్వే మినిస్టర్ గారు దానికి అంగీకరిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఒక శుభవార్త పలాస పట్టణ ప్రజలందరితో కూడా ఈ సందర్భంగా మీ అందరితో పంచుకుంటున్నాను. మీకు తెలిసిందే, గత ఎన్నో సంవత్సరాలుగా అది పూర్తయినందున వల్ల ప్రజలు అందరూ కూడా పలాస వెళ్లాలన్నా బయటికి రావాలన్నా అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వేసవి కాలంలో గానీ లేకపోతే వర్షం సమయంలో గానీ గంటలు కూడా కొన్ని సందర్భాల్లో వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి మరి రాకపోకలు మున్సిపాలిటీకి చాలా ఇబ్బందులు పడుతూ ఉండిపోయింది. మరి అటువంటి సమస్య మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక పరిష్కారం అందించాలని మరి స్థానిక ఎమ్మెల్యే శిరీష్ అక్క గారు అలాగే నేను ఒకసారి ఢిల్లీ కూడా వెళ్లి రైల్వే మంత్రి గారు కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం. అలాగే పదే దాని తాలూకా ప్రయారిటీని తెలియజేస్తూ ఎన్నో సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు నేను కూడా దాని గురించి ప్రస్తావించి అది వీలైనంత త్వరలో చేయాలని నేను కోరిన తర్వాత నేటికి దానికి ఒక పరిష్కారం చూపిస్తూ అంగీకరించడం జరిగింది. మరి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పలాస ప్రజల తరఫున ఆయన కూడా తెలియజేసుకుంటూ వీలైనంత త్వరగా ఆ పనులు కూడా ప్రారంభించి అది మంచి క్వాలిటీతో ఆ బ్రిడ్జిని కూడా పూర్తి చేసి పలాస పట్టణ ప్రజలకి ఒక బహుమతిగా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రవేశపెట్టారు. 48,341.14 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రివర్యులు చదివి వినిపించారు. అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా వ్యవసాయ బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. ప్రాధాన్యత అంశాలు పరిశీలిస్తే విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 61.78 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్లు, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు 9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు 12,401.58 కోట్లు, ఉద్యాన శాఖకు 930.88 కోట్లు, పట్టు పరిశ్రమకు 96.22 కోట్లు, సహకార శాఖకు 239.85 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,112.07 కోట్లు, మత్స్య రంగానికి 540.19 కోట్లు, ఎన్జీ రంగా వర్సిటీకి 507.01 కోట్లు, వైఎస్ఆర్ వర్సిటీకి 98.21 కోట్లు, ఎస్వి వెటర్నరీ వర్సిటీకి 154.57 కోట్లు, ఏపీ ఫిషరీస్ వర్సిటీకి 38 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి 12,773.25 కోట్లు, ఉపాధి హామీకి 6,026.87 కోట్లు, ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు, నీటి వనరుల శాఖకు 12,903.41 కోట్లు కేటాయింపు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఉదయం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా యంత్రాంగం అన్ని కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా
20,783 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.40% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 5,529 ఓటర్లు కలిగిన విశాఖపట్నం జిల్లాలో 4,829 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 87.34% ఓటింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో 5,223 మంది ఓటర్లు ఉండగా 4,912 మంది ఓటేశారు. 94.05% పోలింగ్ నమోదైంది. పార్వతీపురం జిల్లాలో 93.74% పోలింగ్ నమోదవగా 2,333 ఓటర్లకు గాను 2,187 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 2,776 పోలయ్యాయి. 96.22% పోలింగ్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,488 మందికి గాను 1,310 మంది వారి హక్కును వినియోగించుకున్నారు. 88.04% పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 5,030 మంది ఓటర్లు ఉండగా 4,769 మంది ఓటేయగా 94.72% పోలింగ్ నమోదైంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. పోటీలో 10 మంది ఉన్నారని 22,493 మంది ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులు కల్పించామని చెప్పారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల పరిధిలో పోలింగ్ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ క్రమేణా జోరందుకుందని వివరించారు. విశాఖపట్నం జిల్లాలో సున్నితమైన కేంద్రాలు ఎక్కడా లేవని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కలెక్టర్ చెప్పారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ అన్ని వర్గాలను దగా చేసిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ 6 హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్ను రూపొందించిందని, పైగా కిందటిసారిలాగే సంక్షేమం పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు బడ్జెట్ కీలక హామీలకు కూడా ప్రభుత్వం యగనామం పెట్టిందని, మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించిందన్నారు. అప్పులతోనే అమరావతిని కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మహిళలకు నెలకు 1,500 ఇస్తామని దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఏడాదికి 32,000 కోట్ల ఎకనామం పెట్టిందని, దీపం పథకానికి భారీగా కోత పెట్టిందని, 1,55,00,000 మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించిందన్నారు. బడ్జెట్లో 4,000 కోట్లకు గాను 2,601 కోట్లు మాత్రమే కేటాయించిందని, డ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టకోరా వేసిందని అన్నారు. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణం పథకం కింద ప్రభుత్వం ప్రకటించలేదని, ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని బడ్జెట్లో చూపించలేకపోయిందని అన్నారు. అన్నదాత సుఖీభవకు కూటమి సర్కార్ భారీగా కోత పెట్టిందన్నారు. అన్నదాత సుఖీభవకు కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఉచిత బస్సు పథకాన్ని గాలికి వదిలేసిందని ఆయన ఆ ప్రకటనలో విమర్శించారు. భావితరాలకు సైన్స్ టెక్నాలజీ అనేది సరైన రీతిలో ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందుతామని శ్రీకాకుళం నగరానికి చెందిన వికాస్ విద్యా సంస్థల అధినేత, రిటైర్డ్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోన వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో వికాస్ విద్యా సంస్థల ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోల్చుకుంటే సైన్స్ పరిశోధనలు మన దేశంలో కొంతవరకు వెనుకబడి ఉన్నాయని, అందుకు ప్రధాన కారణం పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో సరైన ప్రయోగశాలలు లేకపోవడం, చదువులకు విద్యార్థులు పరిమితం కావడం, ప్రాథమిక స్థానంలో విద్యార్థుల్లో సైన్స్లో సరైన ఆలోచనలు అందించలేకపోవడం కూడా ఒక కారణమని చెప్పారు.
సైన్స్ అనేది నిత్య జీవితంలో భాగమైందని, పరిశోధనాత్మక ఆలోచన పెంచడమే లక్ష్యంగా సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసే విద్యార్థి నుండే సబ్జెక్టుపై పట్టు పెంచడమే ప్రయోగశాలల లక్ష్యమన్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, ప్రాజెక్టులను తయారు చేశారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని, ఊహాశక్తిని, పరిశోధనా శక్తిని పెంపొందించడం ల్యాబ్ల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి, స్కూల్ డైరెక్టర్ కోన మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు సైన్స్ డే సందర్భంగా వికాస్ హై స్కూల్లో ఈ సైన్స్ డే పిల్లలు అత్యుత్సాహంగా నంబర్ ఆఫ్ ఐటమ్స్, ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి మేము అందరినీ పేరెంట్స్, అదేవిధంగా ఎల్డర్స్ అందరినీ కూడా వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ తాలూకా ఉపయోగం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి సైన్స్ డే సక్సెస్ఫుల్ జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని పరిశీలించి తమ సూచనలు ఇవ్వాల్సిందిగా వికాస్ మేనేజ్మెంట్ తరఫున అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. రీసెంట్గా అవర్ స్టూడెంట్స్ వెంట ఐఐటి చెన్నై, ఆ చెన్నైలో వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఐఐటి చెన్నైకి వెళ్ళి 3rd ప్లేస్లో రావడం జరిగింది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అలా ఏమైనా కాంపిటీషన్స్ వస్తాయి, అలాంటి కాంపిటీషన్స్లో దే కెన్ పార్టిసిపేట్ అండ్ ఇఫ్ లక్ అండ్ వాళ్ళ కొద్దిగా టాలెంట్ చూపిస్తే డెఫినెట్లీ మనకి నెంబర్ 1 పొజిషన్ కూడా రానున్న రోజుల్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఏ స్కూల్లో లేని విధంగా ఈ సైన్స్ డే అనేది మేము ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వికాస్ హై స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కూల్ ఏ స్కూల్లో శ్రీకాకుళంలో ఏ స్కూల్లో లేని విధంగా వీఆర్ ఓపెనింగ్ ఇంగ్లీష్ ల్యాబ్, ఏఏ పవర్డ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఇంగ్లీష్ ల్యాబ్ వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్. పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లల్లోని అది ఆ పిల్లల నుంచి తీసుకురావడం జరుగుతుంది. Wish all a very happy National Science Day, and today I am very happy as our kids from LKG to 9th 10th class students, they have participated in this science fair, and we have conducted SLC also, student led conference. In this nearly more than 70 projects we are exhibiting, and some projects are IoT based projects. Our students have performing very well. I am very happy, and on this auspicious days, in the hands of chief guest DEO sir, we are inaugurating our AI powered English lab also today. And for the new academic year, we are introducing current affairs GK books also, so that also we will just introduce today, unbox it. So I am very happy as our students are performing very well, and I wish all them a bright future. Thank you. రెడీమేడ్ మరియు ఆన్లైన్ బుకింగ్స్ దెబ్బ వల్ల టైలర్స్ బ్రతుకులు దుర్భరంగా మారాయి. మనిషి శరీర ఆకృతికి అనుగుణంగా బట్టలు కుట్టే టైలర్స్ పరిస్థితి నానాటికి ఎంతో దయనీయకరమైన జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ప్రపంచ టైలర్ దినోత్సవాన్ని శ్రీకాకుళం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌక్ బజార్ జంక్షన్ టైలర్స్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చౌక్ బజార్ వద్ద జెండాను ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు గుంటముక్కల పాపారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ, రెడీమేడ్ దుస్తులు వచ్చిన తరువాత టైలర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజలు ఇప్పటికీ టైలర్స్ వద్దకు రావడం మంచిదని, టైలర్స్ కూడా వినూత్న పద్ధతుల్లో వస్త్రాలను కుట్టి ప్రజలను ఆకట్టుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైలర్స్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ విషయం గురించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, వారి అభివృద్ధికి సంఘం కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జెండాకు వందనం చేసి కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హార్వే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టైలర్స్ స్థితిగతులు అనేవి చాలా దిగజారిన పరిస్థితి వచ్చింది. ఈ కార్పొరేట్ రెడీమేడ్ వచ్చిన తర్వాత రాను రాను ఫ్యాషన్ డిజైన్కి వెళ్ళి అక్కడ అంటే ఆ రోజుకి పండగ ఒడ్డెక్కిపోయే విధంగానే రెడీమేడ్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు టైలరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం
ఒకప్పుడు పండగ వస్తే కనీసం 2 months 1 month టాపు అంటే నైట్ వర్క్ చేసేవాళ్ళం. కనీసం ఈరోజు భోగినాడు కూడా కనీసం దాని మీద జీవనోపాధి చేసిన వృత్తి కుర్రోళ్ళకు కూడా పని లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ప్రతినిధులు కానీ దీనికి సంబంధించిన అధికారులకు కూడా తెలియజేశాం. కానీ 2009లో జీవో నెంబర్ 86 ఇచ్చి 1 కోటి రూపాయలు కేటాయించిన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మళ్ళా దాన్ని ఆ జీవో నెంబర్ని అడుగుపెట్టేసి ఎంతోమంది ప్రతినిధులు కలిసినా కూడా దాని న్యాయం జరగలేదు. మళ్ళా నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 163వ నెంబర్ జీవో ఇచ్చి ఒక చైర్మన్ ఇచ్చినా కూడా ఆ చైర్మన్ వాళ్ళ ప్రయోజనం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 121 జీవో నెంబర్ ఇచ్చి మరో చైర్మన్ ఇచ్చినా కూడా ఆ చైర్మన్ మాకు పనిచేయలేదు. ఈరోజు సుమారు 300 సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక చేనేత చౌడశాఖ ఆఫీసులోను మా దగ్గర పనిచేస్తున్న కుర్రోళ్ళు కూడా చుట్టుపక్కల 300 సొసైటీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రతి సొసైటీలో కూడా మినిమం 100 మంది మెంబర్షిప్ ఉన్నారు. వాళ్ళు 310 రూపాయలు కట్టి కూడా ఈరోజు ఎలాంటి ప్రయోజనాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. 3 దశాబ్దాల పైచిలుకు ఉద్యోగ ప్రయాణంలో భీమవరం, ఇచ్చాపురం మున్సిపాలిటీలు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లు వైడింగ్ చేయడం నా ఉద్యోగ జీవితంలో మిక్కిలి ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న సీనియర్ వాకర్ మరియు శ్రీకాకుళం టౌన్ ప్లానింగ్ అధికారి యామల ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ మరియు క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించి సమాజానికి ఆయన చేసిన సేవలు వక్తలు వివరించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 1993 సంవత్సరంలో ఆమదాలవలస మున్సిపాలిటీలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి 1998 వరకు ఆమదాలవలసలో పనిచేసి 1998 నుంచి 2003 వరకు ఇచ్చాపురం మున్సిపాలిటీలో పనిచేశారు. 2003 నుంచి 2007 వరకు తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో పనిచేశారు. మరలా 2007 నుంచి 2009 వరకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా ఉద్యోగ ఉన్నతి పొంది పనిచేశారు. 2009 నుంచి 2015 వరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలో పనిచేశారు. 2015 సంవత్సరంలో విజయనగరం మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లి 2016 వరకు విజయనగరంలో పనిచేశారు. 2016 నుంచి 17 వరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాలిటీ కార్పొరేషన్లో మరియు 2017 నుంచి 2023 వరకు మరలా విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ మరియు పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ గా పనిచేశారు. 2023 నుంచి 25 వరకు శ్రీకాకుళం టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసి ఈ రోజు అనగా ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ చేశారు. 32 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఆమదాలవలసలో ఐడిఎస్ఎంటీ 2 కోట్ల నిధులతో ఆమదాలవలస షాపింగ్ కాంప్లెక్స్ మరియు అనుసంధాన రోడ్లు వేయడం సంతృప్తినిచ్చిందన్నారు. అదే సమయంలో అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా పనిచేశానన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విస్తరణ పనులు బాగా చేయించడం వలన ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపు పొందారన్నారు. తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో వార్డులు డివిజన్ చేసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సంతృప్తి అనిపించిందన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అప్పటి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మరియు నాటి కమిషనర్ సహకారంతో పొట్టి శ్రీరాములు రోడ్డు జంక్షన్ నుండి కిన్నెర థియేటర్ వరకు 80 అడుగుల గ్రీన్ బెల్ట్ రోడ్డు, చిన్న బజార్ రోడ్డు, రిమ్స్ రోడ్డు, జీటీ రోడ్డు మరియు కలెక్టర్ బంగ్లా రోడ్డు మొత్తం 6 రోడ్లు వైడింగ్ చేసి శ్రీకాకుళం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన సంతృప్తినిచ్చిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ సహకారాన్ని తీసుకొని పెద్దపాడు రోడ్డు ఆక్రమణ తొలగించడం జరిగిందన్నారు. త్వరలో పాలకొండ రోడ్డు, డే అండ్ నైట్ రోడ్డు మరియు 1 వే ట్రాఫిక్ రోడ్లు వెడల్పుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, బివి రవిశంకర్, గుడ్ల జగ్గారావు, ఎం మల్లిబాబు, మెట్ట ధనుంజయ భట్ల, గురు ఆనందరావు, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చేతుల్లో చాలా మంది ఇది ఒకటి ఎలాగైనా ఖాళీ చేయించాలి. మున్సిపాలిటీకి అంటే చెప్తుంది. మేము మున్సిపాలిటీలోని నేనైతే మున్సిపాలిటీకి మా కమిషనర్కి ఇచ్చాను. మనం పెట్రోల్ బంక్ పెడదాం సార్, ఆ స్థలం ఖాళీ చేస్తున్నాను, చేయగలమా సార్? చేస్తాం సార్, పర్లేదు. జేసీబీ ఇచ్చారు,
ఎవరేం చెప్తున్నా ఎవరేం చేసినా ఏమి పట్టించుకోగలను అది చేశాను. ఇప్పుడు చేశాను, అది కోర్టులో ఉంది. కప్రగారు కూడా చెప్పాను. తర్వాత సుధాకర్ గారు మరి ఎలాగైతే చేశాం కదా, ఇక్కడి నుంచే టెంపుల్ జోన్ హాస్పిటల్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఈ పెట్రోల్ బంక్ అంటాను, ఈ సూర్యనామ స్వామి తాలూకు హిస్టరీ తెలియడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బొమ్మలు చూసేలా తిరుగుతుంటే ప్రతి ఆర్ట్ అక్కడ ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మ తాలూకా విశేషం చెప్తుంటుంది. అది చేద్దామా అన్నాను. సరే నా వరకు నేను చేశాను. ఆ తర్వాత నమస్కారాలు. 8 పార్ట్లు ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ కార్యక్రమంలో మన ఓమేశ్వర్ గారు రిటైర్మెంట్ ఇవాళ ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనం అందరం వచ్చి ఆయనకి అభినందించడం, ఆశీర్వదించడం అంటే నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఎందువల్లంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఏ టౌన్కైనా సరే కొత్తగా చెప్పినట్టు బ్యాక్ బోను కాక ఇక అన్ని డెవలప్మెంట్స్ కూడా టౌన్ మొత్తం డెవలప్ అవ్వాలంటే టీపీఓ గారి మీదను ఎక్కువ ఆధారపడి ఉంటుంది, టెక్నికల్గా డెవలప్ అవ్వాలి. కనుక అటువంటి టీపీఓ గారికి మనం అందరం గౌరవిస్తున్నాము, ఆయనకి అభినందిస్తున్నామంటే మన అందరం కూడా ఈ అవకాశాన్ని మంచిగా ఆలోచించాలని మీ అందరూ కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆయనకి హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా. మార్చి 5న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోను, మార్చి 10న గుంటూరులోను జరగనున్న రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం నాయకత్వానికి ఇచ్చిన హామీలను అమలుపరచకపోగా ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కమిటీ సూచనలు కూడా అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించే రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా కమిటీ కన్వీనర్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా కేంద్ర పాలనకు అనుగుణంగానే ఉందని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వాణిజ్య పంటల ధరలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని సుందరయ్య భవనంలో కన్వీనర్ తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంఘాలు ఔపోరాట కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని వారు కోరారు. ప్రముఖ కళాకారులచే మార్చి 2వ తేదీ ఆదివారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో శ్రీ త్యాగరాజ స్వామివారి ధ్యాన ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆవిష్కరించారు. శ్రీకాకుళం పిఎస్ఎంఎం మాస్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆరాధనోత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని నిర్వాహకులు కె కనక మహాలక్ష్మి, ఎన్ బాలాజీరావులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఇందిరాప్రసాద్, గుప్తా, రవిశంకర్, జోగినాయుడు, లక్ష్మి, శాంతి, వాసంతి తదితరులు పాల్గొన్నారు. ఆయన పేరు పెట్టుకొని చాలా మంది చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన త్యాగరాజ కీర్తనలు అనుకుంటే మరి అటువంటి కీర్తనలో మనం కూడా పార్టిసిపేట్ చేసి మనందరము మానసిక శారీరక ఆరోగ్యాలు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అటెండ్ అవ్వాలని మరీ మీ అందరినీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రి చెందించే ధ్యానాన్ని సులువుగా ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం, అక్కడ సంగీతాలు, నృత్యాలు, ప్రసంగాలు అన్నీ ఉంటే అక్కడ ధ్యానం కూడా కొద్దిగా వివరణ ఇస్తామండి. తప్పనిసరిగా అందరు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. మాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆప్కాస్ రద్దు, పాత ప్రైవేట్ ఏజెన్సీలకు పొరుగు సేవలను సిబ్బందిని అప్పగించడానికి 6/2/2025 తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, ఆ సంఘం నగర అధ్యక్షుడు ఏ గణేష్ మాట్లాడుతూ
గత 17 రోజులుగా సమ్మె సందర్భంగా ఒప్పందాలు అమలు చేయాలని గత ప్రభుత్వం సిఫార్సుల ఫైల్ 24/1/2024 ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆమోదం కోసం పంపితే కూటమి ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తోందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తోందని ఆశించామని అన్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపామని అన్నారు. ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకండని, ప్రైవేట్ ఏజెన్సీల వల్ల కారణంగా గతంలో అనేక సమస్యలు చవిచూశామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు అత్యవసర సేవల ద్వారా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, వారి హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు దళారులకు అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకు ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్లో ఉన్న అన్ని రంగాల కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలి. సుమారు ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉంటే కేవలం మున్సిపల్ ఇంజనీరింగ్ ఇతర పారిశుద్ధ్య కార్మికులే 45,000 మంది ఉన్నారు. అంటే ఈరోజు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పర్మనెంట్ చేయకుండా, ఎటువంటి హక్కులు కల్పించకుండా దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అలాగే గత సంవత్సరం 17 రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు కార్మికులకు సంబంధించి, ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి అయితే 9 మందితో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇచ్చింది బయటపెట్టలేదు. అలాగే దీనికి సంబంధించి 2025 జనవరి 24వ తేదీన గత ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ప్రతిపాదనలు పెట్టి పరిష్కారం చేయాలని ఫైలు ప్రభుత్వానికి పంపిస్తే కూటమి ప్రభుత్వం వెనక్కి పంపించడం జరిగింది. ఈరోజు 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా జీవోల రూపంలో ఇవ్వకుండా ఈరోజు పెనంలోంచి పొయ్యిలో పడేసినట్టు ఆప్కాస్ విధానం రద్దు చేసి దళారీలకు మళ్ళీ అప్పచెప్పి కాంట్రాక్ట్ ఏజెన్సీల తాలూకా జోబులు నింపడానికి, కార్మికుల వేతనాల్లో కోతలు కోయడానికి నిర్ణయం చేస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు కూడా ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తే మీరు కొనసాగించడం తప్ప రద్దు చేసి ఖచ్చితంగా దళారులకు ఇవ్వడం కాకుండా పర్మనెంట్ చేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టం శుక్రవారం వంశధార నదిలో జరిగిన చక్రతీర్థ స్నానంతో ముగిశాయి. చక్రతీర్థ స్నానాల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ త్రిశూల స్నానం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 950 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. ముందుగా అర్చకులు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారికి పుణ్యస్నానం చేశారు. వంశధార నదిలో మిరియాబల్లి రేవు వద్ద పార్వతీ పరమేశ్వరులకు చక్రవాక పక్షుల తరహా స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో స్నానం చేసిన వారికి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా రాష్ట్రం నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మహాక్రతువులో పాల్గొనే భక్తులకు దేవస్థానం అన్నప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాను తలపించే రీతిలో వంశధార నదికి ఇరువైపులా చక్రతీర్థ స్నానాలు జరిగాయి. చాలా సంతోషంగా సురక్షితంగా మీ ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నదీ గర్భంలోకి ప్రవేశించింది. ప్రతి సంవత్సరము ఈ దేవుడి దగ్గరికి వస్తే ఏదో ఒక లాభం కలుగుతుంది. ప్రపంచంలో అన్నిటికంటే అనమాట ముఖ్యమంత్రి ఒకలింగము పుణ్యచేస్తాం కాబట్టి మేము అందరమై ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తాము. స్నానపాలు చేసిన తర్వాత లోనకి వెళ్తాము. ఎవరు తగిన వారు సామాన్లు కొనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. ఇది మటుకు చాలా పుణ్యమైన రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ స్నానాలు చేయవలసింది. శ్రీముఖలింగేశ్వర
శివాలయంలోనమాట కార్యక్రమంలో ఈరోజు దేవుడి తోలుగా పాడ్యం రోజు స్నానం జరిగింది కాబట్టి అందరూ కూడా వేలాది మంది భక్తులు, కొన్ని లక్షల మంది కూడా భక్తులు కూడా తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ సంవత్సరం కుంభమేళ సందర్భంగా మరికొంత జనాలు కూడాను పెరిగారు ఈ యాత్రకి. మేము ఇది ఒక పుణ్యక్షేత్రంలో స్నానం అంటే మేము ఒక శుభ కార్యక్రమంలో మేమందరం కూడా భావించుకుంటూ ప్రతి సంవత్సరం మాకు ఇది ఒక పండుగ దినంగా మేము భావించుకుంటాము. యాక్చువల్గా ఈరోజు మొగలింగేశ్వర స్నానాల కార్యక్రమానికి భాగంగా ఈరోజు లక్షల్లో జనం వచ్చి ఉన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి ఈ ఒక పుణ్యస్నానాలు ఆచరించగా మంచి జరుగుద్దనే నమ్మకంతో వచ్చి మొగలింగ స్నానాలు చేయడం జరిగింది. మరి అలాగే ప్రతి ఒక సంవత్సరం ఈ ఒక టైంలో ఇలాగే వచ్చి ప్రతి సంవత్సరం కూడా వచ్చారన్నమాట, లక్షల్లో వచ్చారన్నమాట. ఈ ఒక పుణ్యస్నానాలు వచ్చి ఆచరించడం వలన మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా వచ్చి ఆచరించుకుంటూ గత 4 సంవత్సరాలు ఇక్కడ వస్తున్నాం మేము స్నానాలు చేయడానికి. ఈ పంట ఎప్పుడు వస్తుందా, శివరాత్రి ఎప్పుడు వస్తుందా, ఇక్కడ రావాలని చాలా ఆనందంగా వస్తాం, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ స్వామివారు వచ్చినప్పుడు, ఆ నందీశ్వరుడు వస్తున్నప్పుడు ఇక్కడ గద్దలు కూడా పైకి వస్తాయి. అంటే స్వామివారి కోసం అంటే ప్రకృతి కూడా అలా సహకరిస్తుంది. చాలా సంతోషం సార్ ఇక్కడ రావడం. చక్ర స్నానాల గురించి ప్రత్యేకంగా మేము తెల్లవారుజామున 6 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. అయితే చాలా విశేషమైన రోజు ఇది. ఇక్కడ స్నానం చేయడం ఇంత వేల మంది ఇదే రోజు ఈ క్షణం స్నానం చేయడానికి ఎంతో వేల మంది వస్తున్నారండి. చాలా విశేషమైనది కాబట్టే వస్తున్నారు. ఇది విశేషంగా ఇక్కడ 3 గ్రద్దలు అనేవి దేవుడు స్నానం చేసేటప్పుడు అక్కడ 3 గ్రద్దలు రౌండ్ చేసి తిరుగుతూ ఉంటాయి. అది చాలా విశేషంగా ఉంటుంది. పూర్వకాలం నుండి ఇక్కడ చక్రతీర్థ స్నానం అవుతుంది. మొగలింగేశ్వరుడికి మేము కన్నవారం. ఈ శివరాత్రి పోయిన 3వ రోజున చక్రతీర్థ స్నానం అవుతుంది, 10వ రోజు. అయితే కంపల్సరీగా ఈ రోజు మేము పట్టు వస్త్రాలు, పాలు స్నానం, నీళ్ళ స్నానం చేస్తాము. ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. అటు నుంచి పళ్ళకి మోసుకొని వచ్చినటువంటి జనాలు ఎక్కువైపోయి కొంచెం గంజి జరిగింది తప్పించి ప్రశాంతంగా అక్కడ తీసుకొచ్చిన తర్వాత దేవుడి కట్లు ఇప్పిస్తే నీళ్ళ స్నానం చేస్తాం, తర్వాత పాల స్నానం చేస్తాం, తర్వాత బట్టలు కట్టించిన తర్వాత నీళ్ళ స్నానం. శ్రీమొగలింగం దక్షిణ కాశీగా పేరు కాల్చింది. ఇక్కడికి వచ్చిన భక్తులకి విశ్వాసం ఏంటంటే కోరికలు తీరుతాయనేసి విశ్వాసం ఉంది. కాబట్టి లక్షలాది మంది జనాలు వస్తారు. స్వామికి స్నానం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా స్నానం చేస్తారు. ఇదే టైంకి స్నానం చేసే టైంకి మీదని కూడా 2 గ్రద్దలు వస్తాయండి. అది ప్రతి సంవత్సరం వస్తాయి. ఇప్పుడు మనకు కనిపించదు, సరిగ్గా దేవుడు వచ్చేటప్పటికి మాత్రం కనిపిస్తుంది. అది మనకు నిదర్శనం. రాజుల కాలం నుంచి ఇక్కడ వంశధార నది ఒడ్డు, అదే మిరియపల్లి నది ఒడ్డున శ్రీ మొగలింగేశ్వరుడు స్నానం చేయడం అనేది చాలా దశాబ్దాల క్రితం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుందండి. రాజుల తర్వాత కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇక్కడ మా నాయుడు గారి కుటుంబము స్వామివారికి నదిలో స్నానం చేయించేసి వస్త్రాలు, పాల స్నానం, తేనె స్నానం చేసిన తర్వాత వస్త్రాలు సమర్పించి తిరిగి పంపించి వేయడం జరుగుతుంది. అదే మన మొగలింగేశ్వర స్వామికి స్నానం చేసేటప్పుడు ఆ చేసి మన భక్తజనం అందరూ కూడా స్నానాలు చేసి వాళ్ళు చేసిన పాపాలు కానీ కోరికలు కానీ పాపాలు పోతాయని, కోరికలు తీరుతాయని బలమైన నమ్మకం. అందువలన ఎక్కడి నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేసి పునీతులు అవుతారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.